హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వర్డ్ అనాలజీ. వర్డ్ అనాలజీలో సినానిమ్స్ మీద 30+ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను వర్డ్ అనాలజీ మీద వీడియో చేశాను. 9 టైప్స్ ఉంటాయని కొన్ని క్వశ్చన్స్ మీద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే మీరు వెళ్ళి చూడండి, ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని నేను మీకు సినానిమ్స్ అంటే ఏంటి, నార్మల్గా అందరికీ తెలుసు. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉంటాయని. కానీ మన ఎగ్జామ్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే, క్వశ్చన్ అనేది మనకు తెలుస్తుంది, కానీ అక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం ఆన్సర్ వస్తుంది అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆప్షన్స్లలో కొత్త కొత్త వర్డ్స్ వస్తాయి, ఓకేనా? డిఫరెంట్గా ఉండేసరికి మనకు అసలు ఆన్సర్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా టఫ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే డైలీ 10 to 15 minutes సినానిమ్స్ అంటే ఏంటి కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ఒక ఐడియా వస్తుంది కొత్త కొత్త వర్డ్స్ ఎలా ఉంటాయి అనేది, ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే హ్యాపీ, జాయ్ఫుల్, అవి రెండు ఒక పేరు అన్నట్టు, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, బిగ్, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎలా అవుతుందో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చిన దగ్గర కూడా అలానే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే హ్యాపీ అంటే ఏంటిది, మనం సంతోషంగా ఉన్నాం అంటే ఫీలింగ్ గుడ్ అని అన్నట్టు. జాయ్ఫుల్ అంటే కూడా సేమ్ మీనింగ్, జాయ్ఫుల్ అంటే వెరీ హ్యాపీ అన్నట్టు. రెండు సేమ్ మీనింగ్. బిగ్ అంటే ఏంటిది, నార్మల్గా బిగ్ అంటే మనం ఏమంటాం, ఫర్ ఎగ్జాంపుల్గా మనం పెద్ద ఇల్లు అంటాం, లేకపోతే ఏ బిగ్ హౌస్, లేకపోతే ఏ బిగ్ నెంబర్ అంటాం. అలానే బిగ్కి మనకు సిమిలర్ వర్డ్ అంటే సినానిమ్ సేమ్ వర్డ్ వచ్చేసి ఏంటిదంటే లార్జ్ వస్తుంది. ఇప్పుడు బిగ్, లార్జ్ ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి. లార్జ్ అంటే మనం ఏమంటాం, ఏ బిగ్ రూమ్ అంటాం, లేకపోతే ఏ లార్జ్ రూమ్, ఏ లార్జ్ నెంబర్. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే లార్జ్ అంటే బిగ్, బిగ్ అంటే లార్జ్ సేమ్. స్మార్ట్ అంటే ఏంటి అన్నట్టు, తెలుగులో అయితే తెలివైన విద్యార్థి అంటాం, ఓకేనా? స్మార్ట్. ఇంగ్లీష్లో అయితే క్లెవర్ అని అంటాం. ఇంటెలిజెంట్ అంటే కూడా మనం క్లెవర్ అనే అంటాం. తెలుగులో అయితే మేధావి వ్యక్తి అంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్మార్ట్, ఇంటెలిజెంట్ ఇవి రెండు సేమ్. రెండిట్లో మనం క్లెవర్ పర్సన్ లేకపోతే క్లెవర్ స్టూడెంట్ అని అంటాం, అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని అంటాం, లేకపోతే స్మార్ట్ స్టూడెంట్ అన్నాం. అలానే ఇక్కడ యాంగ్రీకి కూడా మనం సిమిలర్ వర్డ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. యాంగ్రీ అంటే ఏంటిది, కోపం. యాంగ్రీకి సిమిలర్ వర్డ్ ఏమొస్తుందంటే ఫ్యూరియస్ వస్తుంది. ఫ్యూరియస్ అంటే ఏంటిదంటే చాలా కోపంగా ఉన్నాడు, ఓకేనా? అతను చాలా కోపంగా ఉన్నాడు, లేకపోతే వెరీ యాంగ్రీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అని అంటాం. ఫ్యూరియస్ అంటే ఏంటిది, వెరీ యాంగ్రీ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ హ్యాంగ్రీ. దీని ఆన్సర్ వచ్చేసి ఫ్యూరియస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్, క్విక్ ఇవి రెండు సిమిలర్. ఫాస్ట్ అంటే ఏంటిదంటే వేగంగా, క్విక్ అంటే త్వరగా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఫాస్ట్ అంటే ఏంటిదంటే అతను వేగంగా పరిగెడుతున్నాడు, తెలుగులో చెప్తున్నా. క్విక్ అంటే ఏంటిదంటే ఆమె త్వరగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్లల్లా అతను వేగంగా పరిగెత్తుతున్నాడంటే ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఆమె త్వరగా సమాధానం ఇచ్చిందంటే ఫాస్ట్. అంటే ఇవి రెండిట్లో తొందరగా చెప్పిర్రు అన్నది సిమిలర్ మీనింగ్ వచ్చింది. అలానే అక్కడ సైలెంట్కి మనం ఆన్సర్ అనేది సిమిలర్ వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సైలెంట్ అంటే ఏంటిది, నిశ్శబ్దం. సైలెంట్కి సిమిలర్ వర్డ్ వచ్చేసి క్వైట్. సైలెంట్ అంటే నిశ్శబ్దం, క్వైట్ అంటే శాంతంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ద రూమ్ ఈజ్ సైలెంట్ అంటే ఏంటిది, గది నిశ్శబ్దంగా ఉంది అంటే అక్కడ సౌండ్ లేదు అన్నట్టు. క్వైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాస్ ఉంది, ఒక టీచర్ ఏమందంటే ప్లీజ్ బీ క్వైట్ అని అన్నది. ప్లీజ్ బీ క్వైట్ అంటే ఏంటిది, దాని అర్థం దయచేసి శాంతంగా ఉండండి అన్నట్టు. ఈ రెండు సెంటెన్స్లలో మనకి సౌండ్ అనేది లేదు, సేమ్ మీనింగ్ వచ్చేది. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, క్వైట్. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను సింపుల్గా మీకు అర్థమవుతారు చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, బిగిన్, స్టార్ట్ ఇవి రెండు సిమిలర్ వర్డ్స్. బిగిన్ అంటే ఏంటిది, బిగిన్ అంటే ప్రారంభించు, స్టార్ట్ అంటే మొదలు. ఫర్ ఎగ్జాంపుల్గా బిగిన్ ద క్లాస్, స్టార్ట్ అంటే స్టార్ట్ ద కార్. అంటే బిగిన్ ద క్లాస్ అంటే క్లాస్ని స్టార్ట్ చేయు అన్నట్టు. స్టార్ట్ ద కార్ అంటే కార్ని స్టార్ట్ చేయడం. ఈ రెండిట్లో మనకి సేమ్ వచ్చింది మీనింగ్. అలానే ఎండ్కి మనం సిమిలర్ వర్డ్, ఎండ్కి సిమిలర్ వర్డ్ వచ్చేసి ఏంటంటే ఫినిష్. ఓకే, ఎండ్ అంటే ఏంటిదంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ అయిపోయింది అని అంటున్నాం. ఫినిష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్ యువర్ వర్క్ అంటే నీ వర్క్ని కంప్లీట్ చెయ్యు అన్నట్టు. ఎండ్, ఫినిష్ ఇవి రెండు సిమిలర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వెల్తీ, రిచ్. వెల్తీ అంటే ఏంటిది,
అంటే రిచ్ పీపుల్ మనం వెల్తీ అని అంటాం. రిచ్ అంటే ఏంటిది? చాలా డబ్బులు ఉన్న వాళ్ళని. రిచ్ మీన్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ. అంటే సింపుల్‌గా చెప్తున్నాను. ఓకేనా? ఈ రెండిటికి సేమ్ వచ్చినట్టు. నెక్స్ట్ పూర్‌కి సేమ్ వచ్చేసి నీడీ. ఇది మాక్సిమం ఇది చాలా మందికి తెలుసు ఈ ఆన్సర్. పూర్ అంటే చాలా తక్కువ డబ్బులు ఉండడం. నీడీ అంటే ఏంటిది? అంటే చాలా తక్కువ అన్నట్టు డబ్బులు. ఓకేనా? పూర్‌కి సిమిలర్ వర్డ్ వచ్చేసి నీడీ. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ స్కేర్డ్ క్వెషన్ మార్క్. నెక్స్ట్ బ్రేవ్, కరేజియస్. బ్రేవ్ అంటే ఏంటిది? బ్రేవ్ మీన్స్ నాట్ అఫ్రేడ్ అంటే ఏంటిది? భయపడడు అన్నట్టు. కరేజియస్ అన్నా కూడా సేమ్ మీనింగ్. కరేజియస్ అంటే బ్రేవ్ అనే అంటాం. అంటే బ్రేవ్, కరేజియస్ ఇవి రెండు మీనింగ్ ఏంటంటే ధైర్యవంతుడు అన్నట్టు. ఓకేనా? అసలుకే భయపడడు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఏముంది? స్కేర్డ్ అని ఉంది. స్కేర్డ్ అంటే ఏంటిది? భయపడతాడు అన్నట్టు. స్కేర్డ్ మీన్స్ ఫీలింగ్ ఫియర్. సో స్కేర్డ్‌కి సినానిమ్ వర్డ్ వచ్చేసి అఫ్రైడ్ వస్తది. అఫ్రైడ్ అంటే భయపడతాడు. ఓకేనా? స్కేర్డ్ అన్నా, అఫ్రైడ్ అన్నా సేమ్ మీనింగ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? అఫ్రైడ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ హానెస్ట్, ట్రూత్ఫుల్, ఫాల్స్ క్వెషన్ మార్క్. ఈ ఆన్సర్‌కి కామెంట్ చేయండి. ఓకేనా? ఇది చాలా సింపుల్ ఆన్సర్. ఇది మాక్సిమం అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఆన్సర్ తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనే ఆన్సర్ చెప్తా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ బ్యూటిఫుల్ అంటే ఏంటిది? అందంగా అన్నట్టు. అంటే అట్రాక్టివ్. ప్రిటీ ఆల్సో మీన్స్ బ్యూటిఫుల్. అంటే బ్యూటిఫుల్ అన్న ప్రిటీ అన్న సేమ్. అలానే అగ్లీ. అగ్లీకి సినానిమ్ వచ్చేసి అన్‌అట్రాక్టివ్. అన్‌అట్రాక్టివ్ అంటే ఏంటిది? అగ్లీ అన్నట్టు. అంటే అట్రాక్టివ్ చేసుకోదు అన్నట్టు. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేసి చాలా సింపుల్. అన్‌అట్రాక్టివ్. బ్యూటిఫుల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లవర్ ఉంది. అది అందంగా ఉందనుకో. అప్పుడు మనం దాన్నే చూస్తాం. సో అంటే అది అట్రాక్టివ్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ హార్డ్ క్వెషన్ మార్క్ ఈజీ, సింపుల్. ఈజీ అంటే మనం ఏమంటాం? నాట్ డిఫికల్ట్. అంటే అంత డిఫికల్ట్ కాదు అని అంటాం ఈజీ అంటే. సింపుల్ అంటే ఈజీ అన్నట్టుగా. సో ఈజీ, సింపుల్ ఇవి రెండు సేమ్, సిమిలర్, సినానిమ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ హార్డ్‌కి ఏమొస్తదంటే డిఫికల్ట్ వస్తది. ఓకేనా? హార్డ్ మీన్స్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఈరోజు ఎగ్జామ్ రాసామనుకో క్వెషన్ పేపర్ ఎలా వచ్చిందంటే మన ఫ్రెండ్స్ ఏం చెప్తారు? డిఫికల్ట్ అంటే క్వెషన్స్ అనేవి చాలా హార్డ్‌గా వచ్చినాయి అంటాం. లేకపోతే మనం డిఫికల్ట్ అని అంటాం. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి డిఫికల్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ స్ట్రాంగ్, పవర్ఫుల్. స్ట్రాంగ్ అంటే ఏంటిది? హ్యావింగ్ గ్రేట్ పవర్. పవర్ఫుల్ అంటే స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టు. సో స్ట్రాంగ్‌కి, పవర్ఫుల్‌కి సేమ్ మీనింగ్. అలానే వీక్‌కి సినానిమ్ వచ్చేసి ఏంటిదంటే ఫీబుల్ వస్తది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫీబుల్ అంటే వీక్ అన్నట్టు. ల్యాకింగ్ స్ట్రెంగ్త్. వీక్ అంటే నాట్ స్ట్రాంగ్ అన్నట్టు. ఓకేనా? ఇది మాక్సిమం అందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ క్లీన్, టైడీ, డర్టీ క్వెషన్ మార్క్. క్లీన్ అన్న, టైడీ అన్న సేమ్. క్లీన్ అంటే ఏంటిదంటే నీట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు అనేది మనం నీట్‌గా ఉంచుకుంటాం అన్నట్టు. సో క్లీన్ అన్నా, టైడీ అన్నా కూడా అంతే సేమ్ మీనింగ్. క్లీన్ అండ్ నీట్. క్లీన్ అండ్ టైడీ అనేవి రెండు సేమ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో డర్టీకి ఏమొస్తదంటే అన్‌టైడీ అని వస్తది. అన్‌టైడీ అంటే ఏంటిదంటే మెస్సీగా ఉండడం, డర్టీగా ఉండడం. ఓకేనా? అంటే చెత్తాచెదరంగా ఇల్లంతా నీట్‌గా పెట్టుకోలేదు అన్నట్టు. ఓకేనా? డర్టీకి సినానిమ్ వచ్చేసి అన్‌టైడీ వస్తుంది. మనం ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ అనాలజీలో ఇక్కడ ఫస్ట్ పేరు ఎలా అయితుందో సెకండ్ పేరు కూడా అలానే వస్తది. ఓకేనా? ఇది ఎలా అయితే వచ్చిందో ఇక్కడ క్లీన్, ఇక్కడ టైడీ వచ్చింది కాబట్టి ఇక్కడ డర్టీకి అన్‌టైడీ వస్తది. ఓకేనా? మనకు ఆప్షన్స్‌లో డిఫరెంట్ ఇస్తా ఉంటారు. మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా ఇవి రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో నెక్స్ట్ దానికి కూడా సేమ్ అలానే మనం ఫైండ్ ఔట్ చేయాలి. నంబర్స్ కంటే మనకు అర్థమైతది. స్క్వేర్స్ ఏదైనా గాని. కానీ వర్డ్స్‌లలో మాత్రం మీరు ఫస్ట్ పేరు ఎలా ఉందో సెకండ్ పేరుకి మనం అలానే ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? అదొక్కటైతే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఓల్డ్, ఏన్షియంట్. ఓల్డ్ అంటే ఏంటిది? ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఎప్పటిదో అన్నట్టు. ఏన్షియంట్ అంటే వెరీ ఓల్డ్. ఓకే. సేమ్ ఓల్డ్ అండ్ ఇప్పుడు మన హిస్టరీలో మనం ఏషియంట్ హిస్టరీ చదువుకుంటాం. ఏషియంట్ హిస్టరీ అంటే ఎప్పటిదో. అంటే ప్రీవియస్ వాళ్ళే మనం చదువుకుంటే లాంగ్ టైమ్, వెరీ ఓల్డ్ అని అన్నట్టు. అలానే న్యూ అంటే కొత్తది అన్నట్టు. సో దీనికి సినానిమ్ వచ్చేసి రీసెంట్ వస్తది. ఓకే. సారీ
న్యూకి సినానిమ్ వచ్చేసి ఫ్రెష్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, బ్రైట్, షైనీ, ఇవి రెండు సేమ్ వర్డ్స్. బ్రైట్ అంటే ఏంటిది? ఫుల్ ఆఫ్ లైట్, అంటే చాలా వెలుతురుగా ఉంది, ప్రకాశవంతమైన అని తెలుగులో అంటాం. షైనీ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ గా కార్ మెరుస్తుంది అని అంటాం, అంటే షైనీ అంటే రిఫ్లెక్షన్ అని అంటాం. సో అలాగే డార్క్ కి సిమిలర్ వర్డ్ వచ్చేసి డిమ్ వస్తుంది. డార్క్ అంటే ఏంటిది? రూమ్ ఈజ్ డార్క్ అని అంటాం ఇంగ్లీష్ లో అయితే. తెలుగులో అయితే గది చీకటిగా ఉంది. అలానే డిమ్ అంటే ఏంటిదంటే లో లైట్, అంటే చాలా తక్కువ లైట్ అని అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డిమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, క్రై, వీప్ ఉంది. క్రై అంటే నార్మల్ గా అందరికి తెలుసు, ఏడవడం అన్నట్టు, అంటే అతను ఏడుస్తున్నాడు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీప్ అంటే ఏంటిది? సో వీప్ అంటే తెలుసా? వీప్ అంటే కూడా సేమ్ సిమిలర్ వర్డ్, ఏడవడం. క్రై అన్నా వీప్ అన్నా రెండు ఒకటి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాఫ్. లాఫ్ అంటే నవ్వడం, గట్టిగా నవ్వడం. సో లాఫ్ కి సిమిలర్ వర్డ్ వచ్చేసి స్మైల్. లాఫ్, స్మైల్. స్మైల్ అంటే నవ్వు, లాఫ్ అంటే నవ్వడం. రెండిట్లో ఉన్నదైతే సిమిలర్, ఓకేనా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్మైల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, హెల్ప్, అసిస్ట్. హెల్ప్ అంటే ఏంటిది? సహాయం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆమె అతనికి సహాయం చేస్తుంది అని అంటాం, ఓకేనా? అసిస్ట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ అసిస్ట్ మై ఫ్రెండ్. ఐ అసిస్ట్ మై ఫ్రెండ్ అంటే నేను నా స్నేహితునికి సహాయం చేస్తున్నాను. హెల్ప్, అసిస్ట్ రెండు సేమ్. సో ఇక నెక్స్ట్ హట్. హట్ అంటే ఏంటిది? నొప్పి. ఫర్ ఎగ్జాంపుల్ గా టు ఫీల్ పెయిన్ అని అంటాం. మై లెగ్ హర్ట్స్ అని అంటాం. ఏమంటాం? మై లెగ్ హర్ట్స్ అంటే నా కాలు నొప్పిగా ఉంది అంటాం. అలానే హర్ట్ కి సిమిలర్ వర్డ్ వచ్చేసి ఇంజూర్. ఇంజూర్ అంటే కూడా సేమ్. హర్ట్ అంటే నొప్పి లేకపోతే గాయపడడం, ఇంజూర్ అంటే గాయపడడం. ఈ ఇంజూర్డ్ ఈజ్ హ్యాండ్. ఇక్కడ రెండు సేమ్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, బై, పర్చేస్. బై అంటే ఏంటిది? కొనడం, ఒక వస్తువుని కొనడం. పర్చేస్ అంటే కూడా సేమ్, కొనడం. బై, పర్చేస్. సెల్. సెల్ అంటే ఏంటిది? అమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను పండ్లు అమ్ముతున్నాను. సో సెల్ అనేది మనం మనీ తీసుకొని అమ్ముతాం. అలానే సెల్ కి సినానిమ్ వర్డ్ వచ్చేసి ట్రేడ్ వస్తుంది. ట్రేడ్ అంటే ఏంటిది? అమ్మడం, లేకపోతే కొనడం, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, ఓకేనా? సో సెల్ కి సినానిమ్ వచ్చేసి ట్రేడ్ వస్తుంది. మీరు ఈ వీడియోని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఈ క్వశ్చన్స్ ని, ఎందుకంటే ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆస్క్, క్వశ్చన్ మార్క్, ఆన్సర్, రిప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ కి రిప్లై కి మధ్యలో సిమిలర్ ఉంది. ఏముందంటే ఆన్సర్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరన్నా ఏమన్నా అడిగితే మనం ఆన్సర్ చెప్తాం. ఆన్సర్ మీన్స్ రెస్పాండ్ అవుతాం అన్నట్టు వాళ్ళు అడిగిన దానికి. అలానే రిప్లై అంటే ఏంటిది? రిప్లై కూడా మనం ఆన్సర్ చెప్పడమే. సో ఆన్సర్, రిప్లై రెండు సేమ్. అలానే ఆస్క్. ఆస్క్ అంటే ఏంటిది? అడగడం అన్నట్టు, అంటే ఎవరినన్నా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ చేయడం అన్నట్టు. ఆస్క్ మీన్స్ టు రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా మనకి తెలుసుకోవాలనుకుంటే మనం వెళ్ళి అడుగుతాం కదా. సో అలానే ఆస్క్ కి సినానిమ్ వచ్చేసి ఇన్క్వైర్ వస్తుంది. ఇన్క్వైర్ అంటే కూడా సేమ్ మీనింగ్, అడగడం, ఓకే? ఆన్సర్ వచ్చేసి ఇన్క్వైర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, స్పీక్, టాక్, లిజన్, క్వశ్చన్ మార్క్. ఇది చాలా చాలా సింపుల్. ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, ఓకే? నేను చెప్తాను. స్పీక్ అంటే మాట్లాడడం, టాక్ అంటే కూడా మాట్లాడడమే, ఓకేనా? స్పీక్ మీన్స్ టు సే వర్డ్స్, టాక్ మీన్స్ స్పీక్, రెండు ఒకటే. అలా లిజన్ అంటే ఏంటిది? వినడం అంటాం. సో లిజన్ కి సినానిమ్ వచ్చేసి హియర్, ఓకే? హియర్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు లిజనింగ్. లిజన్ అన్నా హియర్ అన్నా ఒకటే. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? లిజన్, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, లుక్, సీ. లుక్ మీన్స్ చూడడం, సీ అంటే చూడడం, రెండింటికి సేమ్. లుక్, సీ. వాచ్. వాచ్ అంటే ఏంటిది? జాగ్రత్తగా చూడు అన్నట్టు, కేర్ఫుల్ గా. సో వాచ్ కి సినానిమ్ వచ్చేసి అబ్జర్వ్ వస్తుంది. అబ్జర్వ్ అన్నా వాచ్ అన్నా రెండు సేమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, రన్, స్ప్రింట్, ఈట్, క్వశ్చన్ మార్క్. రన్ అంటే పరిగెత్తడం, స్ప్రింట్ అంటే వెరీ ఫాస్ట్, అంటే తొందరగా, అంటే
రన్ వెరీ ఫాస్ట్ అని అంటాం. అలానే ఈట్ అంటే ఏంటిది? ఈట్ మీన్స్ టేక్ ఫుడ్, అంటే తిను అన్నట్టు. కన్జ్యూమ్ వస్తుంది దీనికి ఆన్సర్ వచ్చేసి. ఈట్కి సినానిమ్ వచ్చేసి కన్జ్యూమ్. కన్జ్యూమ్ అంటే కన్జ్యూమ్ మీన్స్ టు ఈట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ వచ్చేసి క్విక్ ర్యాపిడ్. క్విక్ మీన్స్ ఫాస్ట్, ర్యాపిడ్ మీన్స్ ఆల్సో మీన్ క్విక్. అంటే ఏంటిది? త్వరగా పరిగెత్తడం అన్నట్టు. క్విక్ అన్నా ర్యాపిడ్ అన్నా రెండు ఫాస్ట్ అని మనం చెప్తున్నాం. అలానే స్లో, స్లోకి సినోనిమ్ వచ్చేసి ఏంటిదంటే స్లగ్గిష్ వస్తుంది, అంటే చాలా స్లోగా వెళ్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ గా స్లోకి సినోనిమ్ వచ్చేసి స్లగ్గిష్. క్వశ్చన్ చూడండి, చైల్డ్ కిడ్. చైల్డ్ అన్న కిడ్ అన్న సేమ్, ఓకేనా? ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్. అడల్ట్ కి ఆన్సర్ వచ్చేసి గ్రోన్ అప్ వస్తుంది, సిమిలర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఆన్సర్ రాశాను, ఓకేనా? నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ అంటే ఏంటిదంటే ఎ బిల్డింగ్ వేర్ పీపుల్ లివ్. హోమ్ అంటే ఏంటిది? ఎ ప్లేస్ వేర్ వి లివ్. అంటే ఇక్కడ హౌస్ అన్నా హోమ్ అన్నా రెండు సేమ్, దాన్ని ఇల్లు అనే అంటాం, దీన్ని ఇల్లు అని అంటాం. సో అలానే రోడ్ అంటే ఏంటిది? వెహికల్స్ వెళ్ళి పాత్ అంటారు. అంటే ఏంటిదంటే ఏ స్మాల్ వే ఫర్ వాకింగ్ అని అంటాం. సో ఇది సేమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, జాబ్ వర్క్, ఇవి రెండు సిమిలర్. ఇప్పుడు జాబ్ అంటే ఏంటిది? ఐ హ్యావ్ ఏ జాబ్. వర్క్ అంటే ఐ డూ వర్క్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం వర్క్ చేస్తున్నట్టు. సో రెస్ట్, రెస్ట్ అంటే ఏంటిది? వర్క్ అంటే మనం చేస్తున్న పనిని ఆపడం అన్నట్టు, ఆపి విశ్రాంతి తీసుకోవడం, టు రిలాక్స్. సో దీనికి క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందంటే రిలాక్స్ వస్తుంది. రిలాక్స్ అంటే ఏంటిది? రెస్ట్ తీసుకోవడం. రిలాక్స్ అన్నా రెస్ట్ అన్నా సేమ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? రిలాక్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, టీచర్ ఎడ్యుకేటర్. టీచర్ అంటే ఏంటిది? గురువు అంటాం. ఎడ్యుకేటర్ అన్నా కూడా సేమ్. టీచర్ అంటే ఎ పర్సన్ హూ టీచర్స్. ఎడ్యుకేటర్ అంటే షీఈ్ అన్ ఎడ్యుకేటర్ అని అంటాం, అంటే తను కూడా చదువు చెప్తుంది అన్నట్టు. సేమ్ అలానే స్టూడెంట్. స్టూడెంట్ అంటే ఎవరు? ఎ పర్సన్ హూ లర్న్స్, విద్యార్థి. ఎ పర్సన్ హూ లర్న్స్. లెర్నర్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ లెర్నింగ్. అంటే ఈ రెండిట్లో సేమ్, సిమిలర్. సో మన ఆన్సర్ వచ్చేసి లెర్నర్. స్టూడెంట్ కి సినానిమ్ వచ్చేసి లెర్నర్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, గిఫ్ట్ ప్రజెంట్. గిఫ్ట్ అంటే బహుమతి, సంథింగ్ గివెన్ ఫర్ ఫ్రీ. ప్రజెంట్ అంటే కూడా దాన్ని మనం ఏ గిఫ్ట్ అని అంటాం. హెల్ప్ అంటే ఏంటిది? సహాయం చేయడం. హెల్ప్ కి సినానిమ్ వచ్చేసి సపోర్ట్ వస్తుంది. హెల్ప్ అంటే ఓన్లీ మనం సహాయం చేయడం. సపోర్ట్ అంటే ఏంటిదంటే మద్దతు ఇస్తున్నాం అన్నట్టు. ఐ సపోర్ట్ యూ ప్లస్ కరేజ్మెంట్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, స్టార్ట్ కమెంట్స్. స్టార్ట్ అంటే ఏంటిది? టు బిగిన్, నేను పని మొదలు పెడుతున్నాను. కమెంట్స్ అంటే ఏంటిదంటే సేమ్, స్టార్ట్ చేయడమే వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ గా ద మీటింగ్ విల్ కమెంట్స్ అంటే ఏంటిది? సమావేశం ప్రారంభించబడుతుంది అని అంటాం, ఓకేనా? ఇప్పుడు అలానే స్టాప్. స్టాప్ అంటే ఏంటిది? ఆపడం. స్టాప్ కి సినానిమ్ వచ్చేసి హాల్ట్ వస్తుంది, HALT వస్తుంది, ఓకేనా? హాల్ట్ అంటే ఏంటిదంటే టు స్టాప్ సడన్లీ, అంటే సడన్ గా ఆపడం. రైలు అకస్మాత్తుగా ఆగింది అని అంటాం, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నియర్ క్లోజ్. నియర్ అండ్ క్లోజ్ అంటే ఏంటి? దగ్గరగా అన్నట్టు. సో ఫార్ కి ఏమొస్తుంది? డిస్టెన్స్ వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? చాలా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, కరెక్ట్, రైట్. రాంగ్ కి ఏమొస్తుంది? సో క్వశ్చన్ చూడంగానే మీకు అర్థం అవ్వాలి అక్కడ ఏమొస్తుందంటే ఇన్కరెక్ట్ వస్తుందని. ఇప్పుడు రైట్, రాంగ్. సో కరెక్ట్ కి ఏమొస్తుంది? ఇన్కరెక్ట్, ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. సో క్వశ్చన్ ని చూసి మనం ఆన్సర్ పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, రిచ్, ఎఫ్యూలెంట్. రిచ్ అంటే ధనవంతుడు, ఎఫ్యూలెంట్ అంటే కూడా సేమ్ ధనవంతుడు, హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ. ఫేమస్ అంటే ప్రసిద్ధి, షీ ఈజ్ ఫేమస్. సో ఫేమస్ కి సినానిమ్ వచ్చేసి పాపులర్, ఓకేనా? నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఏదన్నా ఒక క్వశ్చన్ మీకు అర్థం అవ్వకపోతే అది నాకు ఆ క్వశ్చన్ నెంబర్ పెట్టి చెప్పండి, నేను అది ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ పెడతాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.